నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. కోట్ల ఏళ్ల ప్రయాణంలో భూమి అనేక పరీక్షలను ఎదుర్కొంది. అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, ఖండాల కదలికలు, భీకరమైన భూకంపాలు, సముద్రాల ఎత్తుపల్లాలు, వాతావరణ మార్పులు ఇవన్నీ భూమి చరిత్రలో సహజమైన ఘట్టాలే. భూమి ఏర్పడిన తొలి దశల్లోనే అగ్నిపర్వతాల ప్రభావం విపరీతంగా ఉండేది. లావా ప్రవాహాలు కొత్త నేలను సృష్టించాయి. ఈ అగ్ని పర్వతాల ద్వారానే వాతావరణానికి అవసరమైన వాయువులు విడుదలయ్యాయి. ఆక్సిజన్ ఏర్పడే దశకు ముందే భూమి ఒక భిన్నమైన కఠినమైన ప్రపంచంగా ఉండేది. కాలక్రమంలో ఖండాలు ఏర్పడి విడిపోయాయి. ప్లేట్ టెక్టానిక్స్ వల్ల భూభాగాలు కదులుతూ కొత్త పర్వత శ్రేణులను, లోతైన సముద్ర గర్భాలను సృష్టించాయి. హిమాలయాల వంటి మహత్తర పర్వతాలు కూడా ఇలాగే కోట్ల ఏళ్ల క్రమంలో పైకి లేచాయి. ఈ మార్పులు భూమి రూపాన్ని మాత్రమే కాదు, జీవుల జీవన విధానాలను కూడా ప్రభావితం చేశాయి. భూమి చరిత్రలో అనేక సార్లు భారీ ప్రకృతి విపత్తులు సంభవించాయి. గ్రహ శకలాలు ఢీకొనడం, అలాగే సూపర్ అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన హిమయుగాలు ఇవి జీవజాతిని దాదాపు అంతరించిపోయే స్థితికి నెట్టాయి. డైనోసర్ల అంతానికి కూడా గ్రహశకలం ఢీకొనడమే. అయినా జీవం పూర్తిగా అంతరించిపోలేదు. చిన్న జీవరాశులు బతికి మళ్లీ కొత్త రూపాల్లో అభివృద్ధి చెందాయి. అయితే 74,000 ఏళ్ల క్రితం భూమి యొక్క ప్రళయాన్ని చూసింది. దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సుమారు 74,000 సంవత్సరాల క్రితం భూమి చరిత్రలోని అత్యంత భయంకరమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటి చోటు చేసుకుంది. అదే టోబా సూపర్ అగ్నిపర్వత పేలుడు. నేటి ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో ఉన్న టోబా అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెంది భూమి వాతావరణాన్ని మార్చేసేంత స్థాయిలో ప్రభావం చూపింది. ఈ సంఘటనను శాస్త్రవేత్తలు సూపర్ ఎరప్షన్ గా అభివర్ణిస్తారు. ఎందుకంటే ఇది సాధారణ అగ్నిపర్వత పేలుళ్లతో పోలిస్తే వేల రెట్లు శక్తివంతమైంది. టోబా అగ్నిపర్వతం పేలిన సమయంలో ఆకాశం మొత్తం బూడిదతో నిండిపోయింది. వేల కిలోమీటర్ల దూరం వరకు అగ్నిపర్వత బూడిద వ్యాపించింది. దక్షిణాసియా, భారత ఉపఖండం, ఆఫ్రికా వరకు కూడా ఈ బూడిద పొరలు చేరినట్లు భౌగోళిక ఆధారాలు చెప్తున్నాయి. ఈ పేలుడు వల్ల సుమారు 2,800 క్యూబిక్ కిలోమీటర్ల మేర అగ్నిపర్వత పదార్థం బయటకొచ్చింది. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద అగ్నిపర్వత విస్ఫోటనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ మహాపేలుడు వల్ల భూమి వాతావరణం తీవ్రంగా ప్రభావితమైంది. సూర్యకాంతి భూమికి చేరకుండా అగ్నిపర్వత బూడిద అడ్డుపడింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తలు ఓల్కానిక్ వింటర్ అని పిలుస్తారు. కొన్ని అంచనాల ప్రకారం భూమి ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిపోయాయి. ఫలితంగా జీవుల మనుగడకు తీవ్ర సవాల్ ఎదురైంది. టోబా పేలుడు ప్రభావం మానవ జాతిపై కూడా తీవ్రంగా పడిందని ఒకప్పుడు శాస్త్రవేత్తలు భావించారు. అప్పట్లో భూమిపై ఉన్న మనుషుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోయిందని, దాదాపు మానవ జాతి అంతరించే వరకు పరిస్థితి వెళ్ళిందని ఒక సిద్ధాంతం ఉంది. దీనిని హ్యూమన్ బాటిల్ నెక్ థియరీ అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మనుషుల సంఖ్య కేవలం కొన్ని వేల మందికి మాత్రమే పరిమితమై ఉండొచ్చని అంచనా వేశారు. అయితే తాజా పరిశోధనలు ఈ అంశంపై మరింత విస్తృత దృక్పథాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో లభించిన పురావస్తు ఆధారాలు టోబా పేలుడు జరిగినప్పటికీ ఇక్కడ ప్రాచీన మానవులు జీవించారని సూచిస్తున్నాయి. భారత ఉపఖండంలో టోబా బూడిద పొరల కింద కూడా రాతి పనిముట్లు, మానవ నివాసాల గుర్తులు లభించాయి. అంటే ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనిషి ప్రకృతికి అలవాటు పడుతూ జీవనాన్ని కొనసాగించగలిగాడని ఇది స్పష్టం చేస్తోంది. టోబా పేలుడు తర్వాత కాలక్రమేణా ఆ అగ్నిపర్వతం చల్లబడింది. పేలుడు చోటు చేసుకున్న ప్రాంతంలో భారీ కుంగుడు ఏర్పడి దానిలో నీరు చేరి నేటి టోబా సరస్సు ఏర్పడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత సరస్సులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సరస్సు నేటికి ఆ ప్రాచీన విపత్తుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. టోబా సూపర్ అగ్నిపర్వత పేలుడు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తోంది. ప్రకృతి ఎంత శక్తివంతమైందో, మనిషి ఎంత చిన్నవాడో ఈ సంఘటన గుర్తు చేస్తోంది. అదే సమయంలో ఇలాంటి విపరీత పరిస్థితుల్లో కూడా మనిషి తట్టుకుని నిలబడే సామర్థ్యం కలిగి ఉన్నాడని కూడా ఇది తెలియజేస్తోంది. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు ఎదురైనా అనుకూలంగా మార్చుకుంటూ కూడా జీవించగలగడం మానవ జాతి గొప్ప లక్షణం. మొత్తంగా చూస్తే టోబా సూపర్ అగ్నిపర్వత పేలుడు భూమి చరిత్రలో ఒక మలుపు లాంటి సంఘటన. ఇది వాతావరణం, జీవజాలం, మానవ పరిణామం అన్నింటిపైన దీర్ఘకాల ప్రభావాన్ని చూపింది. నేటి శాస్త్రవేత్తలు ఈ సంఘటనను అధ్యయనం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు ఎదురైతే ఎలా సిద్ధంగా ఉండాలి అనే అంశంపై అవగాహన పెంచుకుంటున్నారు. టోబా పేలుడు కేవలం ఒక ప్రాచీన విపత్తు మాత్రమే కాదు, అది మన భవిష్యత్తుకు ఒక హెచ్చరిక కూడా.